హలో అండి, శివయ్య పెయింటింగ్ వేయాలని చాలామందికి ఉంటుంది. అండ్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఈ శివయ్య అంటే చాలా క్రేజ్ ఉంటుంది. చాలా అంటే 5 minutesలోనే అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ షాడో టైప్ కాబట్టి 3-4 కలర్స్తోనే అయిపోజేయచ్చు మనము. ఫస్ట్ ఏంటంటే పెయింట్ వేసుకోండి, అండ్ దెన్ సేమ్ ప్రాసెస్ ఇది ర్యాప్ చేసుకోండి టిష్యూ పేపర్తో. అండ్ దెన్ డ్రాయింగ్ వేసుకోండి. ఇది నేను వాల్ పుట్టిలో కలిపి వేస్తున్నా, కొంచెం టెక్చర్ బాగుంటుంది అనేసి. మీరు నార్మల్గానే వేసుకోవచ్చు. అది వాల్ పుట్టితో మనం యాడ్ చేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది, లేకపోతే వేరే కలర్ వస్తుంది. వాల్ పుట్టితో యాడ్ చేస్తే ఆ రెండు యాడ్ చేశాక ఫెవికాల్ కూడా వేయండి, అది ఇంపార్టెంట్. లేకపోతే మొత్తం అది వచ్చేస్తూ ఉంటుంది పౌడర్ లాగా. అండ్ దెన్ డ్రై అయిన తర్వాత డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసాక నేను సైడ్స్కి కలర్ అప్లై చేస్తున్నా, కొంచెం థిక్ లాగా. మొత్తం ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ అంతా వేసుకోండి, ఆ చందమామకి ఈ శివయ్యకు తప్ప. ఆ బ్రష్తో మొత్తం బార్డర్ అంతా వేసుకోండి. అండ్ దెన్ లోపల మనము పెయింట్తో మొత్తం వేసేసామంటే ఈజీగా అవుతుంది. చిన్న ట్రిక్ ఇది వాల్ పుట్టి యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎలానో ఉంటుంది, కొంచెం నిదానంగా వేసుకోండి. ఆ బార్డర్ వేసేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, సో నిదానంగా వేసుకోండి. బార్డర్ వేసేటప్పుడు ఏమంత అనిపించదు, కానీ లోపల పెయింట్ వేసి హాఫ్ వరకు వచ్చినా కనిపిస్తుంది చూడండి, ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి. ఇది పైనుంచైనా వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టము, అలవాటు అయితే తెలిసిపోతుందిలేండి. హెయిర్కి కొంచెం లైట్ కలర్గా వేసాను, కొంచెం వాటర్ అప్లై చేసుకొని. థిక్ అయినా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంది అంటే, ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది లోపల, హార్ట్కి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది చూడండి. శివయ్య కింద రాయిలాగా అనిపిస్తుంది కదా, ఈ మొత్తం కాలు అయిపోయిన తర్వాత దానికి ఏంటి అంటే వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ట్యాప్ చేయండి. ఎక్కువ వాటర్లో డిప్ చేసి జస్ట్ ట్యాప్ చేయండి. సో అది స్టోన్ లాగా అనిపిస్తుంది, మంచిగా స్టోన్ పైన కూర్చున్నట్టు చూడండి. అపియరెన్స్ మీకే అనిపిస్తుంది, 3D ప్రింట్ లాగా అనిపిస్తుంది చూడండి. నేను చందమామకు కూడా లోపల అలా వేసుకున్నాను. ఇక్కడ ఒక పక్షిలాగా ఉన్నట్టు వేస్తున్నాను. మీకు వేయాలనుకుంటే వేయండి, లేకపోతే ఏం లేదు. జస్ట్ ఇలా కూడా వేస్తారు కదా, జస్ట్ ఒక టిక్ మార్క్ లాగా అలాగైనా వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, ఇంత రిస్క్ లేకుండా. చిన్న బ్రష్తో అంటే అన్ని వేయలేము మనకున్న బడ్జెట్లో. మనకాడ సన్న బ్రష్ ఉందంటే మనం ఎలా తిప్పితే అలాగవుతుంది, అప్పుడు ఈజీగా అవుతుంది ఇలాంటివి పక్షులన్నీ వేయడము. కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను ఇక్కడ ఆకులు గ్రీన్ కలర్లో వేస్తున్నా, ఇదంతా బ్లాక్ కలర్లో వేసి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా మనం ఒక్కటి డిఫరెంట్గా వేసి మిగతాదంతా ఒకలాగా వేస్తే. దీనిపైన కూడా ఒక కలర్ వేసాను. ఈ త్రిశూలం వేసేటప్పుడు చాలా అంటే చాలా నిదానంగా వేయాలి, ఎందుకంటే ఇది జీరో బ్రష్ కదా, మనకంత నిదానంగా వేసినా కూడా కొంచెం మిస్టేక్ అవుతుంది. సో స్లోగా వేసుకోండి. సో ఇంకొక కలర్ కూడా యాడ్ చేశాను. ఆ త్రిశూలం వేసే వీడియో మిస్ అయింది. చూడు ఓవరాల్గా ఎంత లుక్ ఉందో, చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది, పిల్లలకు కూడా బాగా అంటే బాగా యూజ్ అవుతుంది, ట్రైనింగ్లో ఉండే వాళ్ళకి. థ్యాంక్ యూ.